చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 2024 వరకు 3 పార్టీలు మారినటువంటి పోషకులని అంటే ఎవరో ప్రతి ఒక్కరే తెలుసు. నాని ఒక చేతులు ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి 2009 నుంచి 2014 వరకు 3 పార్టీలు, ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైసీపీ. మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీ చేరేందుకు ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి, నేను మిమ్మల్ని కలుపుతా, మీ పార్టీలో చేరతానంటే, బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు, ఇక్కడ వద్దు, మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడ అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని, గన్నవరంలో పీటీ అయ్యాడు. అంటే ప్రజలు అతన్ని అంత చీప్ కొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతని ఉద్యోగాల కలవడం ఇష్టపడాల. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వుతుంది. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి. దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. కేసీఆర్ నాని చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా, నన్ను వచ్చేస్తున్నాడు, లేకపోతే నా వ్యతిరేకులకు భగవరేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదంటే 2014లో గెలిచిన కాంతి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంది. మీరు చూసుకోండి, ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా దిగావు ఒక జెంట్లమ్యాన్. అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కంపెనీలో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కంపెనీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జేడీఎంకి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నానికి ఏ రోజు చేయలేదు చంద్రబాబు గారు. ఇది ఈ రోజు కాదు, 2014 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. 2019లో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో. 2019లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో సరే ఇతను కూడా ఎందుకు శాడిస్ట్ అయినా అని ఇవ్వడం. ఆ శాడిస్ట్ ముందు సైకిల్ అయిపోయాడు 2019లో కలవాలి. ఇక డైరెక్ట్ అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి పెట్రోల్లో చంద్రబాబు గారి మీద లేకపోతే నాణ్యదో లేకపోతే జయదేవ్ మీద లేకపోతే దేవిని ఉమా మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద ఇలా పెట్టడం మొదలుపెట్టాడు. కేసీనేని నానికి టిక్కెట్ పార్టీ ఇవ్వదనేది చిన్నపిల్లలు అయితే చెప్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసీనేని నోటి తోలకే కేసీనేని నానికి టికెట్ ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి? ఏం చేసావు ఆయన? చంద్రబాబు నాయుడు గారు జైలు బాగా బాగుండవు బతులు కొట్టాడు. ఆయన తీసుకొచ్చాడు అండగా నమ్మటాను. చంద్రబాబు నాయుడికి నువ్వంటే ఏంటి? చంద్రబాబు నాయుడు 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉన్నది ఉన్నదా? చంద్రబాబు గారు ఆ కోర్టుకి వెళ్తే మనం ఉన్నాడు ఒక అన్నది. చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా?
నేను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టాను, జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అని నిన్ను ప్రెస్ మీట్ అన్నా పెట్టి తిట్టావా? నీకు దమ్ము లేదు. నువ్వేంటంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకి ఎసరు పెట్టావు. ఇవాళంటే అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పడుకునే అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు. 2 సార్లు నిన్ను పార్లమెంట్ సభ్యుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా? నిన్ను అనాలంటే అంతసేపు మాకు సంస్కారం అడుగుతుంది. నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం, కానీ ఆ అమ్మాయిని మేమేం అనం. నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని గురించి చెప్తున్నావు. విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా? ఎవరు చేశారు మరి? ఎవరు చేశారా? చేసిన విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి ఎన్నే. ఆఫ్టర్ ఎంపీ నీలాంటి ఎంపీలని 100 మందిని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 100 మంది ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు, ఎమ్మెల్యేలు తయారు చేశాడు, ఎమ్మెల్యేలు తయారు చేశాడు. ఆఫ్టర్ బచ్చేవి నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా. నీ జేబులో డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావు నువ్వు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు వేయించావు నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా? మీరు చూసుకోండి, కనదుర్గమ్మ ఫ్లైఓవర్ కానీ. ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో కయ్యారు అనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు. ఇవాళ ఈ కొడవలని కేసీఆర్ లాంటి వాళ్ళని చూసి మనం ముందుగా పిల్లలు కావాలన్నా నాని అని పేరు పెట్టుకోవాలని భయపడతాం. బతుకు ఆఖరికి జనాలు చీకొట్టే అంత హీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు. ప్రత్యేకంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మన నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే పెట్టుకులో పెట్టేవాడే దాని రోజు బుస్కుని. ఇప్పుడు బుస్కు అయిపోయాడు. ఇప్పుడు బుస్కు మాట్లాడితే మొత్తం అన్ని చేస్తాం. అయ్యా కేసీఆర్ నాని నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనిస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తాను. చర్చకు వస్తావా? ఒకటి. రెండోది, నా పేరు ఎత్తకుండా మా మీద ఎత్తే నిందల గురించి చర్చకు వస్తావా? దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉంది మళ్ళీ నీవు. 2, నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి ఈ ఫలానా బ్యాంకుకి ఇంత, ఫలానా బ్యాంకుకి ఇంత, నా ఆస్తి ఇంత అని వేసావు 2019లో. అదంతా కాపీ ఇస్తాను మీకు. ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజాధనం. ప్రజలు ఒక 10 రూపాయల వడ్డీతో 60 పైసల వడ్డీతో బ్యాంకులు వేస్తారు. వీళ్ళు 70 పైసల వడ్డీతో 80 పైసల వడ్డీతో వీళ్ళు తీసుకుంటారు. నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు? నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత? ఈ ఏరియాలో ఏ బ్యాంక్కి అంతంత కట్టావు? నువ్వు నిజాయితీ పరుడు కదా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా, నీకు లంకంత ఇల్లు ఉంది కదా, పెద్ద కేసీఆర్ భవనం ఉంది కదా, విజయవాడ నడిపట్టిన. నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు? బ్యాంకులు ఎవరమ్మ సొత్తు, ప్రజల సొత్తు. నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టన్నా చెప్పు. నువ్వు నిజాయితీ పరండి. నేను భూ కబ్జాదారుడు. ఎవడు భూ కబ్జాదారుడు? ఎవడు నిజాయితీ? నీ నిజాయితీ పరులే కా నువ్వు కా నా చూపి. నేను 2014 నుంచి 2015 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా. ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా బుద్ధానికన్నా పలానా చోట భూకా చేశాడని వచ్చిందా? ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా? నీ సైకో పేపర్లో వచ్చిందా? నువ్వు పక్క స్థలము ఆ సుబ్బారావు స్థలం ఆక్రమించుకుని వచ్చింది.
నూజివేడులో పొలాలు ఆక్రమించుకున్నామని వచ్చింది. ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ ఆపోజిట్ చూడండి. అలాగే మేమంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కదా రాజధాని ఇక్కడ పెట్టద్దు, రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడు. ఎందుకంటే పెట్టమన్నాడంటే ఎన్నికల బోర్డులో ఈయనకి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు డబల్ రేటు దొరుకుతామని ఈయన స్థలాలు ఉన్న వైపు పెట్టమన్నాడండి. అది పెద్ద భూస్కామ్ అంట. ఏది అమరావతి అనేది పెద్ద భూస్కామ్. ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైకు పట్టుకొని ఎన్నిసార్లు మాట్లాడావు నువ్వు ఎంత ఓపెన్ వెళ్ళి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావని చంద్రబాబు నాయుడు గారిని ఏ కంపెనీ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కంపెనీ లేదు. 2019లో 3 ఎంపీలు గెలిస్తే గల్లా జయదేవ్కి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా వచ్చాడు. పోలింగ్ పేరు సభ్యుడిగా ఇచ్చాడు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి పోలింగ్ పేరు మెంబర్ ఇచ్చారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. నీకే పదవి ఇచ్చారు? నీకేమైనా పదవి ఇచ్చారా? ఎందుకు ఎవరో తెలుసా నీకు? నువ్వు విశ్వాసం లేని వ్యక్తివి. నీ నోటు వాదన ఎక్కువైంది. ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ వీటిని ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తలంపుతోనే నీకు కూడా 2 ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు 2014-2019 అన్ని కమిటీల్లో స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో 10 ఫ్లోర్ లీడర్లు ఇచ్చి నీకు కనీసం ఏ పదవి లేదంటే నీ నోటి ద్వారా అన్నం పెట్టించేది కొరకుతో నిన్న ఇంటి వాస లెక్క పెడతాం, తల్లిపాలతో తాకి తల్లి రొమ్మును గుద్దుతో. కాబట్టి నిన్ను చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు. తీరులూరు సభకు నిజం నువ్వే పెట్టాడు. పెట్రోల్లో ఏమి మంది రావద్దన్నారు, నా జోక్యం కలెక్ట్ చేసుకోవద్దన్నారు. నువ్వు మంచివాడు అయితే ఎందుకు చేసుకోవద్దన్నాడు? ఎవరికైనా చెప్పారా? నువ్వు తిరుపూరు వెళ్ళి 50 నిమిషాలు వీరంగం చేసావే తిరుపూరు పార్టీ ఆఫీసులో. ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పార్టీ ఆఫీస్ కడితే అందులోకి వెళ్ళి వీరంగం చేశాడు. ఏ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాక మనం వీరంగం చేయలేదు. అక్కడ ముట్టి మీద పడతారు అక్కడికి వెళ్ళి జాతర. ఇదే భూజమాను కాదండి, పిల్లలు అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కండవ వేసుకొని వచ్చాడు. ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.